బులెటిన్ లో మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవి సస్పెండ్ కు లోనయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందువలనే ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేశారు. హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ప్రచారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్నారు ఉమాదేవి. బులెటిన్ లో బ్రేకింగ్స్ చూస్తున్నాం. సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందువలనే ఏఎస్ఐ ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ సిపి శ్రీనివాసరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. సైదాబాద్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా పనిచేస్తున్న ఉమాదేవిని కొద్ది నిమిషాల కిందట సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి శ్రీనివాసరెడ్డి ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇటీవల 18వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా ఆమెకి శోభాయాత్రలో డ్యూటీ వేయడం జరిగింది. సో డ్యూటీలో ఉన్న ఉమాదేవి ఎంపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాధవీలత కనిపించిన సమయంలో ఆమెని ఆలింగనం చేసుకోవడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలోనే ఎన్నికల నిబంధనలు ఉన్న క్రమంలో ఒక డ్యూటీలో ఉన్న పోలీసు అధికారిని మరో ఎంపీ అభ్యర్థిని ఏ విధంగా ఈ తరహా ఆలింగనం చేసుకుంటారంటూ ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా జరిగింది. ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారంటూ పోలీసులే ఉల్లంఘిస్తే ఇలా అంటూ నెటిజన్లు కూడా దీనిపైన కామెంట్లు చేయడంతో దీనిపైన విచారణ చేసిన సిపి ఆయన పొందిన నివేదిక ఆధారంగా ఆమెను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేస్తారు. ఎవరైనా సరే డ్యూటీలో ఉన్న పోలీసు అధికారులు ఈ తరహా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. Okay, thanks for the updates, Krishna.